చైత్ర మాసంలో శుక్లపక్షంలో షష్ఠి రోజున శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి వర్ధంతి మహోత్సవం. ఈసారి 75వ వర్ధంతి అని. వర్ధంతి అంటే మళ్ళీ మీరు విపరీతార్థం చేసుకోకూడదు. వర్ధంతి అంటే జన్మదినం అని. ఆ వర్ధంతి రోజున స్వామివారిని స్మరించాలి. ఎలా అయితే రామనవమి రోజున రాముణ్ణి పూజిస్తామో అలానే కృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తామో, మన సనాతన ధర్మానికి మూలమైన ఆది శంకరాచార్యుల వారి పరావతారమే శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు. వారి పుట్టిన రోజున మనమందరం కూడా గురువులని స్మరించాలి. గురువుల్ని ఎలా స్మరించాలి? గురువుల్ని స్మరిస్తే ఏమొస్తుంది అంటే మనకు జీవితంలో ఏమేమి కావాలో అవన్నీ కూడా గురువులు అనుగ్రహిస్తారు. వాత్సల్య మూర్తులే గురువులు. శిష్య హితాయ ఉద్యత సతతం అంటారు. శృంగేరి జగద్గురులు అంటే శిష్యుడిని అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట. అలాంటి గురువుల పుట్టినరోజున మనమందరం కూడా మన పూజా మందిరంలో గురువుల చిత్రపటాన్ని పెట్టుకొని భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పదమారూఢం, భారతీ తీర్థమాశ్రయే అనే శ్లోకాన్ని పఠించి గురువుల అనుగ్రహం మా పైన సదా ఉండాలి అని, గురువుల అనుగ్రహం ద్వారా నా జీవితం ధన్యం కావాలి, నేను జ్ఞానవంతుణ్ణి కావాలి, నేను ధర్మ మార్గంలో ప్రయాణించేట్టుగా గురువులు అనుగ్రహించాలి అని ఈ శ్లోకాన్ని పఠించాలి. శృంగేరి జగద్గురులు అంటేనే శంకరాచార్యుల వారి పరావతారం. ఈరోజు మనం కట్టుకున్న బొట్టు పెట్టుకున్న సనాతన ధర్మంలో తిరుగుతూ ఉన్న దానికి కారణం శంకరులు. ఆ శంకరుల పరావతారమే అహమేవేతి విజ్ఞేయ అనే శంకరుల మాటనే ఈరోజు శ్రీమద్ భారతీ తీర్థ మహాస్వామి వారు. వారి యొక్క అనుగ్రహం పొందితే జీవితంలో మనకి ఇది లేదు అనే మాట రాకుండా ఉంటుంది. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ మేమే తప్ప ఇంకొకరు లేదు. శృంగేరి గురువుల అనుగ్రహాన్ని పొందితే జీవితంలో ఏమేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహిస్తారు. ఆ గురువుల అనుగ్రహం పొందితే 1000 జన్మలెత్తినా పొందని స్థానమానాలన్నీ కూడా ఈ జన్మలో గురువులు మనకు అనుగ్రహిస్తారు. అలాంటి గురువుల వర్ధంతి రోజున వారి చిత్రపటానికి పూజ చేసి వారిని స్మరిస్తూ వారి నామస్మరణ చేస్తూ మా జీవితం ధన్యం చేయమని కోరుకోవడమే మన ప్రధాన లక్ష్యం. రామనవమి ఎట్లానో, కృష్ణ జన్మాష్టమి ఎట్లానో, శంకర జయంతి ఎట్లానో, గురువుల వర్ధంతి కూడా జన్మదినోత్సవం కూడా అంతే. దాంట్లో ఈసారి 75వ పుట్టినరోజు అని వజ్రోత్సవ భారతి అని శృంగేరిలో చాలా అద్భుతంగా శృంగేరి శిష్య పరివారం అంతా కూడా దేశ విదేశాల్లో అద్భుతంగా చేస్తూ ఉన్నారు. వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం చేయాల్సిన పని మన ఇంట్లో వారి చిత్రపటాన్ని పెట్టి ఈ శ్లోకాన్ని పఠించి వారి యొక్క మార్గదర్శనం వారి యొక్క అనుగ్రహం ద్వారా మా జీవితం ధన్యం కావాలి అని కోరుకోవాలి.